ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంతో రేపు రాజ్యసభ ముందుకి బిల్లు రాబోతోంది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా సుమారు 2 గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్వాదీ, శివసేన, ఎన్సీపీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. తర్వాత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. దీంతో బిల్లు అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రాబోతోంది. అక్కడ గంట పాటు చర్చ జరుగుతుంది. विधेयक पर विचार किया जाए. మీరు దయచేసి కూర్చోండి. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया गया है. अब सभा विधेयक पर खंडवार विचार करेगी. प्रश्न यह है कि खंड 2 विधेयक का अंग बने. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 2 विधेयक का अंग बना. प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने. मंत्री अब यह प्रस्ताव करे कि विधेयक को पारित किए जाए. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడతారు. వైసీపీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకపోవచ్చని సమాచారం. అమరావతి బిల్లును రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఈ బిల్లును కేంద్ర కేబినెట్ పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్ చేస్తోంది. ఆ తర్వాత ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి దగ్గరికి పంపుతుంది. రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేసిన తర్వాత గెజెట్ విడుదల చేస్తారు. అప్పటి నుంచి అమరావతికి చట్టబద్ధత బిల్లు చట్టంగా మారుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలం అందిస్తారు. సలం, అమరావతి చట్టబద్ధత బిల్లు ఇప్పటికే లోక్సభలో అయితే ఆమోదం పొందింది. రేపు రాజ్యసభలో ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే ఈ బిల్లుపై రాజ్యసభలో ఏ పార్టీలు మద్దతు ఇవ్వబోతున్నాయి, ఎలాంటి వ్యతిరేకత ఉంటుంది? గుడ్ ఆఫ్టర్నూన్. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఈరోజు పార్లమెంట్లో కీలక అడుగు పడింది. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు అంటే ఏపీ పునర్విభజన సవరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం 11 రాజకీయ పార్టీలకు చెందినటువంటి 18 మంది ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే అదేవిధంగా మీరు అన్నట్లుగానే రాజ్యసభలో రేపు ఈ బిల్లు చర్చకు రానుంది. దీనిపై 1 గంట పాటు చర్చ జరగనుంది. అయితే ఈ రాజ్యసభలో వైసీపీ తరఫున వైవి సుబ్బారెడ్డి మాట్లాడనున్నారు. అయితే లోక్సభలో తాజాగా ఆ పార్టీ వాకౌట్ చేసిన నేపథ్యంలో రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి రేపు చేసేటటువంటి ప్రసంగంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అయితే లోక్సభలో ఈ బిల్లుపై 2 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత వాయిస్ ఓట్ ద్వారా అంటే మాజువాణి ఓటు ద్వారా ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం పొందింది. అయితే స్పీకర్ సభ్యులను కూడా అక్కడ అడిగినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మన వైకే టీవీలో కూడా ప్రత్యేకంగా ప్రసారం అయ్యాయి. బిల్లుకు ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు ఆమోదిస్తున్నారు అనేటటువంటి కోణంలో అడిగిన దానికి అవును అంటూ ఎక్కువ సంఖ్యలో ఎంపీలు అక్కడ
తమ యొక్క ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. అయితే రేపు రాజ్యసభ ఆమోదం పొందిన వెంటనే ఈ బిల్లు తుది ముద్ర కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి సంతకంతో అమరావతికి చట్టబద్ధమైనటువంటి రాజధాని హోదా అధికారికంగా ఖరారవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా అక్కడ ఏదైతే పార్లమెంట్ లో ఈ రోజు లోక్సభలో పలువురు ఎంపీలు మాట్లాడినటువంటి ప్రసంగాలు కూడా మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానివ్వండి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, అదేవిధంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా ఈ బిల్లుపై మాట్లాడారు. వారు మాట్లాడుతూ అమరావతి రైతులకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, వారి త్యాగము, రాజధాని కోసం 34,000 ఎకరాల భూమిని కూడా రైతులు త్యాగం చేశారని చెప్పేసి ఈ సందర్భంగా వారు కొనియాడారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణ పేరుతో అమరావతిని నాశనం చేసిందని కూడా పెమ్మసాని ఈ సందర్భంగా విమర్శించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ బిల్లుపై వైసీపీకి చెందినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ భూములు ఇచ్చినటువంటి రైతులకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి స్పష్టమైనటువంటి కాల పరిమితి లేదని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా కేవలము అమరావతే కాకుండా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలపై మాట్లాడకుండా అమరావతి పైన చర్చించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని అందుకు తాము సభ నుండి వాకౌట్ చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇదే మాటలు అంటే ఏదైతే లోక్సభలో వైసీపీ వాకౌట్ చేసిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం ఇదే విషయంపై చర్చించడం జరిగింది. ఏదైతే రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తున్న తరుణంలో వైసీపీ ఎంపీలు సభ నుండి పారిపోవడము ఆ పార్టీ చేసినటువంటి మరో చారిత్రాత్మక తప్పిదమని కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. గత 5 ఏళ్ల కాలంలో అమరావతిని నాశనం చేశారని, ఇప్పుడు దాని అమరావతికి అధికారిక గుర్తింపు లభిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సైతం విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే, ఎన్ని వాకౌట్లు చేసినా సరే అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించి తీర్చిదిద్దుతామని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అమరావతిని ఎవరు కదల్చలేరు అని అంటూ కూడా సీఎం కాస్త సీరియస్ కామెంట్ చేశారని చెప్పవచ్చు. అంతే స్థాయిలో జనసేన కూడా అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా తన హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే బిల్లు ఆమోదం పొందుతున్నటువంటి దృశ్యాలను స్వయంగా సెల్ ఫోన్ తో చిత్రీకరిస్తూ, టీవీలో వస్తున్నటువంటి దృశ్యాలను సెల్ ఫోన్ తో చిత్రీకరిస్తున్నటువంటి పిక్చర్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. అయితే మొత్తం మీద ఈ రోజు లోక్సభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో రేపు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడంపై ఇప్పుడు ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. అదేవిధంగా దీనిపై పూర్తి స్థాయిలో అంటే రేపు ఎంపీ వైవి సుబ్బారెడ్డి దీనిపై పూర్తి స్థాయిలో వైసీపీ తరఫున మాట్లాడనున్నారు. ఇప్పటికే ఇక్కడ లోక్సభలో వాకౌట్ చేసిన నేపథ్యంలో రేపు ఆయన రాజ్యసభలో ఆ పార్టీ యొక్క వైఖరి ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పవచ్చు. అంటే సలాం అంటే వైసీపీ ఎంపీలు అయితే ఓటింగ్ లో పాల్గొనకపోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. రేపు వైసీపీ తరఫున వైవి సుబ్బారెడ్డి మాట్లాడతారని తెలుస్తుంది. మరి ఆయన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా రేపు రాజ్యసభలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో పాటు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. నేడు జరిగినట్లుగానే రేపు కూడా జరుగుతుంది. కానీ రేపు ఇదే విషయంపై ఈ రోజు మిథున్ రెడ్డి మాట్లాడడం జరిగింది వైసీపీ తరఫున. అదేవిధంగా రేపు రాజ్యసభలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆయన మాట్లాడేటటువంటి అంశాలపై రేపు ప్రధానంగా చర్చ సాగనుందని చెప్పవచ్చు. ఇప్పుడు అదే కీలకంగా మారింది. అయితే ఏదేమైనప్పటికీ రాజ్యసభ కూడా ఆమోదం కూడా అంటే ముజువాని ఓటుతో ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యసభలో కూడా ఏదైతే కూటమికి ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. కానీ అక్కడ వైవి సుబ్బారెడ్డి ఎటువంటి కామెంట్స్ చేస్తారు అమరావతిని ఉద్దేశించి, నేడు మిథున్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తరహాలోనే చేస్తారా, లేకపోతే సరికొత్త అంశాలను లేవనెత్తుతారా అనేటటువంటి కోణంలో కూడా అంటే ఈ రోజు మనం చూడవచ్చు. ఈ రోజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మావిగన్ అనేటటువంటి పేరుతో మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, అదేవిధంగా గుంటూరు ఈ 3 నగరాల కేంద్రంగా కూడా రాజధాని ఏర్పాటు చేయొచ్చు కదా అనేటటువంటి కోణంలో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితుల్లో నేడు మీడియా సమావేశంలో కూడా జగన్ పలు కీలక కామెంట్స్ చేశారు అనుకోవచ్చు. అయితే మొత్తం మీద జగన్ చేసినటువంటి కామెంట్స్ ను రాజ్యసభలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి లేవనెత్తేటటువంటి అంశం ఏమైనా సరే ఉంది అనేటటువంటి కోణంలో కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే లోక్సభలో ఆమోదం లభించింది. రేపు రాజ్యసభలో కూడా పూజవాణి ఓటుతో ఆమోదం లభిస్తే వెంటనే రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లును పంపించేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతుంది.
ఎస్, థ్యాంక్ యూ సలాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంతో రేపు రాజ్యసభ ముందుకు బిల్లు రాబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఏలూరు నుంచి మురళి లైవ్లో అందిస్తారు. మురళి, అమరావతి రాజధానిగా చట్టబద్ధత ఇవ్వడంపై అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం ఉండొచ్చు, అయితే ప్రజల నుంచి కానీ అలాగే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఎలాంటి స్పందన వస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సుష్మా. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి రావటం స్పష్టత రావడంతో అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రాజధాని వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇంతకు ముందు 2014 నుంచి కూడా రాజధానికి అమరావతి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అయితే రాజధాని లేకుండా చేసిందంటూ కూడా ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే మూడు ముక్కలాట ఆడారు. ఏకైక రాజధాని అమరావతి ఉండాలంటూ కూడా ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చడంపై అయితే ప్రజల్లో అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు నుంచి బీసీ నేత ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పార్లమెంట్ లో చేర్చడం మీకు ఎలా ఉందనుకోవచ్చు? సార్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరికీ ఇది ఒక పండుగ అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అసలు ఎక్కడ పోల్చడం అన్నమాట, అభివృద్ధి అనేది ఎక్కడా లేదన్నమాట. బయట ఇతర రాష్ట్రాలకు వెళ్తే మీ రాజధాని ఏంటని ఎటకారం చేసే పరిస్థితి లేదండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఈ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మీ అందరం పాదావందనం చేస్తామండి. వేల ఎకరాలు నిజంగా రైతులు ఎంతో ఇచ్చారన్నమాట. నిజంగా ఇప్పటికీ అక్కడ డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయన్నమాట. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన విద్యా సంస్థలు కూడా బిస్కులని కానీ తర్వాత విత్ కానీ పెద్ద పెద్ద కాలేజీలు కూడా అక్కడ స్థాపిస్తున్నారని మేము చూసామన్నమాట. నిజంగా ఇవన్నీ చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే ఇదంతా పేద ప్రజలకి వైద్య ప్రజలకి నిజంగా సంతోషకరమైన విషయం అండి. రానున్న భవిష్యత్ తరాలకు కూడా ప్రపంచ స్థాయిలో ఉన్న అత్యంత ఉన్నతమైన సంస్థలకు రావడం కానీ విద్యా కల్పన జరగడం కానీ నిజంగా ఈ కూడ ప్రభుత్వం నిజంగా విజయం పొందిందని అందరూ పూర్తిగా ఆశిస్తున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వం కాలంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదండి. కానీ ఈ ప్రభుత్వం మరి రోడ్లు వేయడం కానీ మౌలిక వసతులు కల్పించడం కానీ ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలు అయితే రావడం కానీ ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా ఆనందం జరుగుతుంది. ఎందుకంటే రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చాలా ధీమంగా ఉందండి. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈ రోజు పండగ అండి, పెద్ద పండగ. అలాగే ఇప్పుడు వైసీపీ అంటే బీజేపీ కానివ్వండి, జనసేన, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. వైసీపీ పార్టీ మద్దతు ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలంటారు? సార్, ఇప్పటికే అది పూర్తి అపజయంతో పొందిన పార్టీ అండి. ఎందుకంటే ఒక నిలకడ లేని మైండ్ అండి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం కదా, ఎక్కడ చూసి సరే ఒకసారి వైజాగ్ అంటాం, ఒకసారి విజయవాడ అంటాం, తర్వాత కాకినాడ అంటాం, తర్వాత బందర్ అంటాం, రకరకాల పొంతలు లేని మాట్లాడండి. ఎందుకంటే ప్రజలందరూ అసహించుకుని వాళ్ళు నిజంగా 11 సీట్లు కేటాయించారంటే వాళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి డెవలప్మెంట్ కాదండి, కేవలం ఏంటంటే రాజకీయం కావాలి తప్ప ప్రజల బాగుపడటం కానీ పిల్లల భవిష్యత్తులు కావాలనడం కానీ గత ప్రభుత్వం వాలంటీర్కి 5,000 రూపాయలు ఇచ్చేవారండి జీతం. 5,000 రూపాయల జీతానికి ఎవరైనా పనిచేయగలరండి? ఎక్కడైనా చూసామా? ఎక్కడైనా జరిగింది? 5,000 రూపాయలకి ఈ రోజు ఎక్కడైనా పనిచేస్తే 5,000 రూపాయలు అవ్వడం అంటే నిజంగా విద్యా వ్యవస్థ నాశనం చేసిన ప్రభుత్వం అండి. కానీ ఈ ప్రభుత్వం మట్టికి నిజంగా చాలా మంచి విషయాలండి. ఎందుకంటే అన్ని సదుపాయాలు కల్పించడం కానీ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాం కానీ వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు రావడానికి సిద్ధంగా ఉన్నారంటే నిజంగా భవిష్యత్ తరాలకి ఇది ఒక మంచి పెద్ద బాటగా నిలుస్తుంది అందరూ కోరుకుంటుంది. అలాగే ఇప్పటికే పార్లమెంట్ లో ఆమోదం పొందింది. రేపు రాజ్యసభలో ఈ బిల్లు రానుంది. వైసీపీ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా మేము రాజధానికి వ్యతిరేకం కాదు, బందర్ రాజధానిగా అటు 60 కిలోమీటర్లు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ చేర్చాలని కూడా చెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు? సార్, వాళ్ళు డెవలప్మెంట్ అంటే వాళ్ళకి డెవలప్మెంట్ అంటే తెలియదండి. వాళ్ళు ఎంతసేపు మచిలి చూసి మారేడుగా అయితే తప్ప ఒకటైనా కట్టింది ఏదైనా ఉందండి? అసలు నిజంగా ఒకటైనా డెవలప్మెంట్ చేసింది ఏమైనా ఉందా?
గత ప్రభుత్వం అంతా దోపిడీ వ్యవస్థ అండి. రేపు పొద్దున భవిష్యత్ తరాలు ఏంటి అనే ఆలోచన లేదండి. వాళ్ళ ఎందుకనైతే మొత్తం అంతా డిబేట్ చేసి అలా చేసి ఇలా చేసి డైవర్ట్ చేయడం తప్ప, ప్రజల్ని మద్దతు పెట్టడం తప్ప ఎక్కడో కూడా వాళ్ళ విజయం సాధించి ఏదీ లేదండి. ప్రజల్ని మద్దతు పెట్టడం అన్నమాట. కానీ ఈ కూటమి ప్రభుత్వం నిజంగా అన్ని విధాలుగా ప్రజలకు అందగా, ప్రజలకు ఏదైతే కావాలో రేపు పొద్దున భవిష్యత్ తరాలకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మరి హైదరాబాద్ ఎంతో సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొని ఎంతో డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కూటమి ప్రభుత్వం నిజంగా శాశ్వత అమరావతిగా దీన్ని తీసుకురావడం కూడా నిజంగా చాలా ఆనందకర విషయం. ఇది భవిష్యత్ తరాలు అందరూ కూడా చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఉన్న సంస్థలు ఇక్కడ రావడం కానీ, పెట్టుబడులు రావడం కానీ నిజంగా ఇవన్నీ కూటమి ప్రభుత్వం విజయం అండి. నిజంగా జగన్ గారు నిజంగా ఆయన వెనకాల ఉండే గైడెన్స్ ఎవరు వస్తున్నారో కానీ అసలు వసిపూర్తి మారేడు గారు ఇప్పుడు కూడా ప్రజలందరూ అసహించుకున్నారు. ఇంకా అసహించుకునే పరిస్థితి కూడా రానున్న రోజుల్లో ముందుంటున్నారు. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఆమోదించినా సరే ఇంకా వీళ్ళు ఇంకా డ్రామా ఆడుతున్నారంటే, అక్కడ ఎక్కడ అంటున్నారంటే నిజంగా వీళ్ళు శాతకాంతనంగా మేమందరూ భావిస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రకటనతో అయితే అమరావతిలో ఆనందోత్సవాలు ఉన్నాయనుకోవచ్చు. వారికి ఏ విధంగా ఉందనుకోవచ్చు వారికి సంబంధించి? సార్ నిజంగా రైతు వాళ్ళందరికీ పాదార్థం ఉందండి. ఎందుకంటే స్వచ్ఛందంగా రావటం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా ఆ రైతులు అలా ఇచ్చింది ఎక్కడా లేదండి నాకు తెలిసి. మరి ఎందుకంటే ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాలి, మన ఆంధ్ర కూడా అందరి దేశాల్లో గల మధ్య ఉన్నత స్థానంలో ఉండాలని వాళ్ళు ఇచ్చిన ఆ ఇది ముందుకు రావడం చాలా ఆనందకర విషయం. నిజంగా ప్రతి ఒక్క రైతులకు కూడా గుండెల్లో పెట్టుకోవాల్సింది. నిజంగా ఈ ప్రకటన రావడం మేము చాలా సంతోషం. అలాగే అంటే అమరావతి ప్రాంతంలో రైతులందరూ కూడా ఆనందోత్సవాలు ఉన్నారని చెప్పొచ్చు. అంటే గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని నానా ఇబ్బందులకు గురి చేయటం, ఇవన్నిటిని కూడా శాశ్వత రాజధానిగా అమరావతి ఉండడానికైతే కేంద్ర ప్రభుత్వం అలాగే పార్లమెంట్ లో ఈ రోజు బిల్లు ఆమోదం పొందడంతో అయితే అమరావతి రైతులు అలాగే ఏలూరు ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు సుష్మా. ఎస్, అంటే మనం మాట్లాడుకుంటే ఇది ఒక అమరావతి ప్రజలకు సంబంధించింది అయితేనే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి క్యాపిటల్గా అమరావతిని చట్టబద్ధత చేశారు బిల్లు తీసుకువచ్చి. అయితే ఇప్పుడు రాజధాని ఇంచు కూడా కదిలించలేరని ఇటు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటే, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధాని మార్చుకోలేమా అంటూ కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? దానికి సంబంధించి ఎలాంటి స్పందన ఆంధ్ర ప్రజల నుంచి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా అంటే విధ్వంసాలు చేసిన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసాలకే పరిమితమైంది. ఆ విధ్వంసమైన ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నేతలు అలా మాట్లాడటంపై అయితే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే శాశ్వత రాజధానిగా అమరావతి ఉండే విధంగా ఒక చట్టం చేసి అది అసెంబ్లీలో ఆమోదించి దాన్ని పార్లమెంట్ లో కూడా ఆ బిల్లును పంపించి అంటే రేపు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడానికి అన్ని కసరత్తులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఒక రాజధాని అమరావతిగా ఉండటానికి ఏ విధమైన చట్టబద్ధత కల్పించాలి, శాశ్వత రాజధానిగా ఉండే విధంగా చట్టబద్ధత కల్పించడానికైతే కూటమి ప్రభుత్వం నడువు బీగించిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధానులు మార్చుతూ ఆ 3 ముక్కల ఆటలు ఆడటాన్ని అయితే కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఆ కేంద్ర ప్రభుత్వం చొరవతో అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వైసీపీ ఎన్ని నాటకాలు ఆడినా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉండటానికి అమరావతిని ఉండడానికి అయితే కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పి ప్రజలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి సుష్మా. రైట్, థ్యాంక్ యూ మురళి. పార్లమెంట్ సాక్షిగా అమరావతి చట్టబద్ధత బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అంతేకాదు నిరసనగా లోక్సభ నుంచి వాకౌట్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి బృందంలోని ఎంపీలంతా లోక్సభ నుంచి వెళ్లిపోయారు.
అంతకుముందు లోక్సభలో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ అమరావతికి తాము వ్యతిరేకం కాదని, కానీ చట్టబద్ధత బిల్లుకు తాము వ్యతిరేకమని చెప్పారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని, వారి ప్రయోజనాలను పట్టించుకోవాలని సూచించారు. ఈ బిల్లుతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అమరావతిని ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారో చెప్పాలన్నారు. ఎప్పటిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తారో క్లారిటీగా చెప్పాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. मैं अपनी पार्टी समाजवादी पार्टी अपने नेता आदरणीय अखिलेश यादव एक सेकंड बैठ रमेश जी हियर्स जी धन्यवाद सभापति जी। मैं अपनी पार्टी समाजवादी पार्टी अपने नेता आदरणीय अखिलेश यादव एक सेकंड बैठ रमेश जी हियर्स जी